అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. యెహోవా నీతిమంతుని ఆకలి గుననీయుడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుల సహోదరి, మరొకసారి ప్రభు పట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అరణ్యంలో సింహములైన ఆకలి గుంటాయేమో కానీ ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన ఏ మేలు కొదివచ్చినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు తన యందు భయభక్తులు ఉంచినటువంటి వారిని, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఎవరిని కూడా ప్రభువు విడిచిపెట్టలేదు. వారి జీవితాల్లో ప్రభువు అనేక అవసరతలు అక్కడతలు ప్రభువు తీరుస్తూ వచ్చినట్లుగా వాక్యంలో మనం గమనించవచ్చు. ఏలియాను ప్రభువు కాకోలముతో పోషించినట్లుగా మనం చూడవచ్చు. అదే ఏలియాను ఒక విధవరాల చేత పోషించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించవచ్చు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన అనుదిన ఆహారము మనకు దయచేయబడాలి అంటే ప్రభు వైపు చూస్తూ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి మన అనుదిన ఆహారము ప్రభు దయచేసేవారిగా ఉన్నారు. ఆయన నీతిమంతులను ఎన్నడను ఆకలి గొననీయుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు విశ్వాసం ఉంచి నీవు ముందుకు కొనసాగుతున్నావా? నీ జీవితంలో ప్రభు నిన్ను పోషించేవారిగా, నీ అవసరత అక్కరత తీర్చేవారిగా ఉన్నారు. నీవేమాత్రము కూడా అధైర్యం చెందవలసినటువంటి అవసరం లేదు. ప్రియ సహోదరుడ సహోదరి, ప్రభునందు మాత్రమే నీవు విశ్వాసం ఉంచాలి. ప్రభు యొక్క చేతుల వైపే మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు 5,000 మందికి ఆహారం పెట్టినట్లుగా మనం చూడవచ్చు. ఇశ్రాయేలు ప్రజలను కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో ఆయన నడిపిస్తున్నప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తూ వచ్చారు. కనుక ఆయన చేతులు సమృద్ధి కలిగినటువంటివి. ఆయన ఆశ్రయించే వారిని ఆయన ఆశీర్వదించేవారిగా ఉన్నారు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక నీవు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినట్లయితే నీ నీతిని నీవు కాపాడుకుంటూ నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ వచ్చినట్లయితే నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని మరొకసారి ప్రభు పేట తెలియపరుస్తున్నాను. ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో నీకు ఏ కొదువున్నా ప్రభు మీద మాత్రమే నీవు ఆధారపడినట్లయితే ఆనాడు భక్తులను పోషించినటువంటి దేవుడు నిన్ను కూడా పోషిస్తారని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆదికాండము 50వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నేను మిమ్ములను మీ పిల్లలను పోషించేదనని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. కనుక నీవు ప్రభునందే నమ్మిక ఉంచాలని ఈ ఉదయకాలాన్ని మరొకసారి ప్రభు పేట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసిందులో చేరి ఈ విధంగా ప్రార్థించడానికి ఇచ్చిన సమయం అంతటి బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయుడు అని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా మాతో మీరు మాట్లాడేందుకే వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో వారి జీవితంలో వారికి ఉన్న ప్రతి అవసరత అక్కడ తీర్చండి. ప్రాముఖ్యంగా వారి అనుదిన ఆహారం వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, వారి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఎలా కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాలి అనేటటువంటి ఆలోచనలతో వారు సతమతమవుతూ ఉంటే తండ్రి దేవ, వారిని వారి పిల్లలను మీరు పోషిస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు తండ్రి. కనుక మీ వాగ్దానము
అవునట్లుగా నెరవేర్చి మీ నామానికే మహిమ తెచ్చుకోమని తండ్రి. సమస్తమైనటువంటి ఆధిపత్యం మీకు ఆరోపించుకుంటూ మీ కృపగల స్థాలకు ప్రభువా మీ బిడ్డలైనటువంటి వారిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమారి వేడుకొనుచున్నామ పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.